బట్ అది అవును, త్వరలోనే ప్రమోషన్లు కూడా టేకప్ చేస్తాము. ప్రమోషన్లు తీసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇష్యూ మీద కొన్ని కోర్టు నిర్ణయాలు ఉన్నాయి. దాని మీద ఏకాభిప్రాయం కుదరలేదు. దాని మీద లీగల్ గా కూడా కొన్ని ఇష్యూస్ వచ్చాయి. ఇది గవర్నమెంట్ కి రిఫర్ చేశాము, కొన్నిటి మీద క్లారిఫికేషన్ ఇవ్వమని. ఆ గవర్నమెంట్ నుంచి క్లారిఫికేషన్ రాగానే అవన్నీ టేకప్ చేస్తాం. త్వరలోనే అవన్నీ కూడా రిజాల్వ్ చేసి అందరికి ప్రమోషన్లు ఇస్తాం. సార్, తులాభారం శేషవత్సరాల మీద నిన్న మీ టీడీపీ బోర్డు మెంబర్ విజిలెన్స్ కంప్లైంట్ అంటే గతంలో కూడా లాస్ట్ పాలక మండలి సమావేశం కూడా ఆయన ఇదే విషయాన్ని చెప్పాడు. గతంలో 2019-2024 మధ్య కాలంలో ఏదైతే తులాభారం విషయంలో చాలా తక్కువగా అమౌంట్ చూపించారు. దీనిపైన ఏమన్నా లాస్ట్ పాలక మండలి సమావేశానికి ముందు కూడా ఇష్యూలు లేవనెత్తారు. మళ్ళీ విజిలెన్స్ వరకు పోవాల్సిన అవసరమా? ఇక్కడ మీరు అంతర్గతంగా ఏమైనా విజిలెన్స్ విచారణ జరిపిస్తారు? విజిలెన్స్ విచారణ ఇప్పటికే మొదలైందండి. విజిలెన్స్ సివిఎస్ఓ గారు ఆయన పర్సనల్ గా మానిటర్ చేస్తున్నారు. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. సార్, అప్పటికి ఇప్పటికి ఆదాయం తక్కువ చూపించారా, ఇప్పుడు ఎక్కువ చూపించారా? చూద్దాం అది రిపోర్ట్. సార్, శ్రీవారి మెట్టుమారులో టోకన్స్ ఇష్యూస్ మిగతా అలిపిరిలో ఏమన్నా నడకడానికి భక్తులు టోకన్స్ అంటే మనకి ఎక్కడన్నా ఇస్తే ఇంకో చోట తగ్గించాల్సి వస్తుంది. మనకున్న కెపాసిటీని బట్టి మనం అన్లిమిటెడ్ గా ఇవ్వలేం కదా. అందుకని దాని మీద మేము ఆలోచిస్తున్నాము ఏం చేయాలని. బోర్డులో కూడా పెట్టి ఇచ్చారు. అప్పటికి ఎస్ఎస్డి లేదు కదా. ఎస్ఎస్డి పెట్టిన తర్వాత ఈ నంబర్లు అన్ని కలిపి ఉన్న కెపాసిటీని బట్టే ఇస్తారు. ఎక్కడ ఇస్తారా, కాలినడకని ఇస్తారా, లేకపోతే ఎస్ఎస్డి కింద ఇస్తారా, ఇవన్నీ కూడా నంబర్ ఫిక్స్. దాంట్లోంచే ఇక్కడ నుంచి అక్కడ ఎక్కువ చేస్తే ఇక్కడ కట్ చేయాలి, ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ అన్హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకని ఆల్రెడీ శ్రీవారి మెట్టులో మొదలు పెట్టాము. ఇంతకుముందు శ్రీవారి మెట్టులో కోటా కింద ఇచ్చేవారు కానీ ఎన్ఫోర్స్ చేసేవారు కాదు. అది గత 10 నెలల్లో దాన్ని ఎన్ఫోర్స్ చేయడం మొదలెట్టాము శ్రీవారి మెట్టుది. బట్ ఇక్కడ చేయడానికి ఏంటంటే అంత 4,000-5,000 కట్ చేసి మనకు ఉన్న దాంట్లో ఎస్ఎస్డికి కోయిన్స్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఉన్న దాంట్లో పెంచాలి కానీ తగ్గించడం అనేది మంచిది కాదు అనే దాని మీద నిలిచిపోయింది. అది స్టడీ చేస్తున్నాం. అది బోర్డులో నిర్ణయం తీసుకోవాలి. రెండు తగ్గించి ఇక్కడ తగ్గించి అక్కడ పెంచడమా, మొత్తం మీద అక్కడ పెంచి ఇక్కడ పెంచి అయితే చేయలేము కదా. సరే, మీరే చూస్తున్నారు. 2 రోజులుగా పెద్ద దోపిడీ లాంటి వ్యవస్థ శ్రీవారి మెట్టులో అక్కడ ఇబ్బంది ఉంది. అక్కడ ఆటో వాళ్ళు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అది ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ నుంచి, పోలీసు విభాగం నుంచి వారు దాని మీద చర్యలు తీసుకుంటున్నారు. మధ్యలో సడన్ గా ఇలాంటివి కంట్రోల్ తప్పి ఇలాంటివి జరుగుతున్నాయి. బట్ దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఒకటి మేము త్వరలోనే ఒక వారం 10 రోజుల్లో దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కూడా దాని మీద చర్చిస్తున్నాము. ఆ పర్మనెంట్ సొల్యూషన్ కూడా మీకు తెలియజేస్తాం. గోశాల విషయంలో వివాదం నడిచింది. దానికి ఇంకా ప్రత్యేకంగా ఒక డైరెక్టర్ నియమించే అవకాశం. గోశాలలో ఇన్ని ఆవులు చనిపోయినాయి అంటే ప్రొఫెషనల్ డాక్టర్ డాక్టర్స్ ఉన్నారు, డైరెక్టర్ ఉన్నాడు, మంచి కాంపిటెంట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ అయినా సరే పాపం చాలా బాగా చేస్తున్నాడు. మీకు కొన్ని రోజులు పోయిన తర్వాత డేటా కూడా షేర్ చేస్తాను ఏం జరుగుతుంది. నేనంత క్లియర్ గా ఆ రోజు 1.5 గంట చెప్పాను. దాంట్లో మీరు లేరా ఆ రోజు? మీరు ఏ ఛానల్లో నాకు తెలియదు. ఆ రోజు చెప్పాను, మాట్లాడదాం మళ్ళీ. చెప్పాను కదా ఆ రోజు చెప్పాను. అంటే యావరేజ్ గా నేను చెప్పింది ఏంటంటే 2019 నుంచి 24 వరకు ఎన్ని ఆవులు ఏం చనిపోయినాయి ఆ పాత డేటా. ఓకే, బట్ నేను చెప్పింది ఏంటంటే ప్రతి నెల 14 యావరేజ్ గా చనిపోతాయి. ఇంతకుముందు జరిగింది, ఆ తర్వాత గత 7-8 నెలలుగా కూడా జరిగింది, దానికి ముందు కూడా జరిగింది అనేది చెప్పాను. అదేదో 100 ఆవులు ఏదో అబ్నార్మల్ గా ఇక్కడ చనిపోయినాయి అనేది లేదు. యావరేజ్ గా 14 ఆవులు చనిపోతున్నాయి అనేది
ఇంతకుముందు జరుగుతుంది, ఆ డేటా కూడా ఇచ్చాం. ప్రీవియస్ గా ఎన్ని చనిపోయి, బిఫోర్ జూన్ ఎంత జరిగింది, తర్వాత జూన్ తర్వాత ఎంత జరిగింది అనేది ఇవ్వడం జరిగింది. దాంట్లో అబ్నార్మల్ గా ఏమి లేదు. బట్ మీరు చేస్తుంది ఏంటంటే ఇప్పుడు దీన్ని ఇంకా ఎలా తగ్గించాలి, ఈ నంబర్ ఎలా తగ్గించాలి, దీని మీద ఏ విధంగా మనము ఆవుల్ని ఇంకా ఏ విధంగా మెరుగ్గా చూసుకోవాలి అనే దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాం. దాని మీద మీకు ఏం డౌట్ అవట్లేదు. కొన్ని రోజులు పోయిన తర్వాత మేము ఏం చేసామనే తర్వాత చేసిన తర్వాత చెప్తాం. చేసే ముందు ఇలా చేస్తామని అది చెప్పుకునే అలవాటు లేదు. చేసిన తర్వాత ఏం రిజల్ట్స్ వచ్చాయి అనేది మీకు చూపించడం జరుగుతుంది. డెఫినెట్ గా రిజల్ట్స్ ఉంటాయి. గతం మీద మెరుగ్గానే ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. ఒక్క నిమిషం. మన టీటీడీలో పనిచేస్తున్నటువంటి అన్ని మతస్థులైన ఎంప్లాయీస్ సంబంధించి సీఎం గారు కూడా క్లియర్ గా చెప్పారు. మనకి హిందూ ధార్మిక సంస్థలు అన్ని మతస్థులు ఉండాల్సిన అవసరం లేదు, అలాగే ఇతర సంస్థలకు సంబంధించిన వాళ్ళు కూడా మన వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళు పోతే దాన్ని మార్చుకుంటామని చెప్పేసి స్వయంగా మనకి తిరుమలనే సీఎం గారే చెప్పారు. అయితే మళ్ళీ మీరు పంపించిన ప్రపోజల్ కి మళ్ళీ మీరే వాడుకోండి అని చెప్పడంతో అర్థమే ఉంటుంది, ఇబ్బందిగా. ఉన్న వాళ్ళని మరి ఏం చేస్తాం, ఎక్కడ కూడా పెట్టాలి కదా, ఎక్కడ పెట్టాలి. ధార్మిక సంస్థలు కాకుండా ప్రభుత్వం తీసుకుంటే అనేది మన ప్రపోజల్ కరెక్ట్ కదా. చూద్దాం, విఆర్ఎస్ స్కీమ్ ఉంది కదా, ఈ స్కీమ్ తర్వాత చూద్దాం. వేరియస్ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేసి చెప్పమన్నారు. విఆర్ఎస్ లో అయిపోతే ఓకే, విఆర్ఎస్ లో సక్సెస్ కాకపోతే ఎవరైనా మిగిలితే అప్పుడు ఏం చేయాలనేది ఆలోచిద్దాం. ఎక్స్ప్లోర్ చేయమన్నారు, మీరు తీసుకోండి అంటే నేను చెప్పేది ఎక్స్ప్లోర్ చేయమన్నారు. అంటే దాంట్లో మీరు ఆప్షన్స్ చూడమన్నారు, వేరియస్ ఆప్షన్స్ చూడమన్నారు, మీరు తీసుకోమని చెప్పలేదు, మీరు ఎక్స్ప్లోర్ చేయమన్నారు. ఎక్స్ప్లోర్ ఇన్ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్. ఇది అయిన తర్వాత సక్సెస్ కాకపోతే ఏం చేయాలనేది మళ్ళీ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి ఏం చేయాలనేది చూస్తాం. కేసెస్ ఆర్ గోయింగ్ ఆన్. ఇప్పుడు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ఒకటి ఇస్తున్నాం అనేది కోర్టుకు కూడా తెలియజేస్తుంది. ఇది పెద్ద సమస్యగా ఉంది కదా సార్. పెద్ద సమస్య ఉన్న ఎంప్లాయీస్ లో కానీ సేమ్ మళ్ళీ అదే విధంగా ప్రవర్తించకుండా కొత్తగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ లో అదే విధంగా మళ్ళీ వాళ్ళు తిరిగి హిందువులు అని చెప్పి రాకుండా చేంజ్ డైరెక్షన్స్ ఏమైనా ఉన్నాయి సార్, ఉన్నాయా? ఇప్పుడైతే ఎవరు కూడా నాన్ హిందూస్ ని ఎవరిని తీసుకోవడానికి వీల్లేదు. రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి. సిమ్స్ లో కూడా మన రిక్రూట్మెంట్లు జరిగినప్పుడు కూడా దాన్ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసాం. దానివల్ల కొంతమంది ధర్నా చేయడం ఇవన్నీ చేశారు. అయినా కానీ మేము గట్టిగా నిలబడి ఆ విధంగా కుదరదు, టీటీడీ సంస్థ ఇది అనేది కూడా చెప్పడం జరిగింది. ఓకే, సంబంధించి విజిలెన్స్ రిపోర్ట్ చాలా వరకు పెండింగ్ ఉన్నాయి కదా. ఈ మధ్య కూడా ప్రకాశానికి సంబంధించి పెట్టారు, తర్వాత తులాభారానికి సంబంధించి కూడా విజిలెన్స్ కి సభ్యులే డిమాండ్ చేశారు. ఏంటి కిచెన్కి వచ్చిన విజిలెన్స్ రిపోర్ట్స్ అని ఏమైనా సార్, ఏమైనా యాక్టివిటీస్ లో టీటీడీకి విజిలెన్స్ రిపోర్ట్స్ ఏవైతే ఇంటర్నల్ విజిలెన్స్ ఏదైతే ఉందో సివిఎస్ఓ గారు చేసిన రిపోర్ట్స్, వాటన్నిటికీ టైం టు టైం యాక్షన్స్ తీసుకుంటున్నాము. అవన్నీ కూడా బోర్డులో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది, మీరు కూడా చూసారు. బట్ మీరు అడుగుతున్నది ప్రాబ్లమ్ స్టేట్ నుంచి రావాల్సిన విజిలెన్స్ రిపోర్ట్, స్టేట్ నుంచి ఏమి రిపోర్ట్ రాలేదు. ఆ రిపోర్ట్ వస్తే దాని మీద ఏం చేయాలనేది నిర్ణయిస్తాం.